హాయ్ అండి. ఇప్పుడు ఫస్ట్ వీడియో పెట్టానండి పప్పు పొంగల్ది. దాంట్లో కొలతలన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే కళ్ళుప్పు అన్నీ వేసిన తర్వాత రైస్ వేసిన క్లిప్పు మిస్ అయిందండి. ఇప్పుడు పెసరపప్పు మొత్తం 7.5 కేజీ తీసుకున్నాను. 4 కేజీల పెసరపప్పుకి 3.5 కేజీ రైస్ తీసుకున్నాను. ఇవి కరెక్ట్ కొలతలు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మరో వీడియో చేసి పెడతాను. పప్పు పొంగల్ అనేది బాగా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఊరికి అడుగంటిద్ది. పెసరపప్పు వేస్తాం కాబట్టి పప్పు పొంగల్ చేసేంతసేపు బాగా తిప్పుతూనే చేయాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్నాం. ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారితే సరిపోతుంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.